ఈ వీడియోలో బేర్ యాక్ట్ బుక్ ద్వారా ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నుండి అడిగే ప్రశ్నలకు జవాబులు ఎలా వెతకాలో వివరంగా ప్రీవియస్ ప్రశ్న పత్రాల ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో మొత్తం 39 రూల్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. 39 రూల్స్ ఉన్న కొన్ని రూల్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు బేర్ యాక్ట్ బుక్ మీద పూర్తిగా అవగాహన వస్తుంది. గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన రూల్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్లు. రూల్ నెంబర్ 2 డెఫినిషన్స్, రూల్ 6 ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్స్, రూల్ 11 జాయినింగ్ టైం, రూల్ 12 ఏజ్ లిమిట్, రూల్ 13 to 15 లాంగ్వేజ్ టెస్ట్స్, రూల్ 16 to 19 ప్రొబేషన్, రూల్ 22 రిజర్వేషన్స్ అండ్ రోస్టర్ పాయింట్స్, రూల్ 30 రెసిగ్నేషన్, రూల్ 31 రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్, రూల్ 33 to 38 సీనియారిటీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రూల్స్ ని, ఆ రూల్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాన్ని బై హార్ట్ చేయగలిగితే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నుండి అడిగే ప్రశ్నలకు క్విక్ గా మనం జవాబులు వెతకవచ్చు. ప్రతి బేర్ యాక్ట్ బుక్ లోను స్టార్టింగ్ లో కంటెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ బేర్ యాక్ట్ బుక్ లో కూడా స్టార్టింగ్ లో కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో రూల్ నెంబరు, ఆ రూల్ లో ఏముందో తెలిపేటువంటి షార్ట్ డిస్క్రిప్షన్, అలాగే ఈ రూల్ ఏ పేజీలో ఉందో తెలియజేసేటువంటి పేజీ నెంబరు ఇక్కడ మనం చూడవచ్చు. ప్రశ్నలకు జవాబులు వెతికేటప్పుడు ముందుగా కంటెంట్స్ లో జవాబులు వెతకాలి. ఇక్కడ ఈ కంటెంట్స్ లో జవాబు దొరకని పక్షంలోనే ఆ రూల్ ను మనం డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి జవాబులను వెతికే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 21. The time limit for joining to a post under direct recruitment is option 1 15 days from the date of dispatch of order of the department, option 2 30 days from the date of dispatch of the order of appointment, option 3 45 days from the date of dispatch of the order of appointment, option 4 60 days from the date of dispatch of the order of appointment. ఈ ప్రశ్నలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఆ పోస్టులో జాయిన్ కావడానికి టైం లిమిట్ ఎంత అని అడగడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయిన సందర్భంలో రూల్ 11 ఆఫ్ బి ప్రకారం జాయినింగ్ టైము 45 డేస్ గా ఇవ్వబడింది. అయితే జిఓఎంఎస్ నంబర్ 340 తేదీ 23/7/1999 ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్ డిస్పాచ్ అయినటువంటి 30 డేస్ లోపు క్యాండిడేట్స్ పోస్ట్ లో జాయిన్ కావాలి. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్ అవుతుంది. Question number 22. The carry forward principle in respect of vacancies SC women shall come into force from option 1 18 March 1996, option 2 28th October 1996, option 3 15th February 1997, option 4 none. ప్రశ్నలో ఎప్పటి నుండి క్యారీ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఎస్సీ ఉమెన్స్ కి అమల్లోకి వచ్చింది అని అడిగారు. జిఓఎంఎస్ నంబర్ 58/10/1996 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉమెన్స్ కి క్యారీ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అవుతుందని తెలిపారు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 28/10/1996 అవుతుంది. Question number 23. Who is competent to relax the special rules in favor of any person? Option 1 HOD, option 2 government, option 3 governor, option 4 none. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని రూల్ 31 ప్రకారం గవర్నర్ గారు, రూల్ 32 ప్రకారం హెచ్ఓడీలు రిలాక్స్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ అధికారం గవర్నర్ గారికి ముందుంటుంది మరియు హెచ్ఓడీలు గవర్నర్ గారి ఆదేశానుసారం మాత్రమే ఈ రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. కావున ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 గవర్నర్ అవుతుంది. Question number 24. Total number of roster points reserved for BC, A, B, C, D, E groups under a direct recruitment in the unit of 100 points roster.
ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 29, ఆప్షన్ 4 20. ప్రశ్నలు 100 పాయింట్ రోస్టర్స్ లో బీసీలోని ABCDE గ్రూపులకు కలిపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో రివైజ్ చేసిన ప్రకారం ఎన్ని రోస్టర్ పాయింట్లు లేదా ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వబడింది అని అడిగారు. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 22 లో రిజర్వేషన్ ఆర్ రోస్టర్ పాయింట్స్ గురించి ఇవ్వడం జరిగింది. రూల్ 22 ను మనం గమనించినట్లయితే బీసీలోని అన్ని గ్రూపులకు కలిపి ఇవ్వబడినటువంటి రిజర్వేషన్స్ 25%. ఈ 25% ని ఇలా కేటగరైజ్ చేశారు. BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%. అయితే యాక్ట్ 26 ఆఫ్ 2007 తేదీ 13/8/2007 ద్వారా ముస్లింస్ లోని కొన్ని వర్గాలను BCE లో చేరుస్తూ వీరికి 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. దీంతో బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కలిపి టోటల్ రిజర్వేషన్ పాయింట్స్ 29కి మారింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 29. క్వశ్చన్ నెంబర్ 25. ద జాయినింగ్ టైమ్ అలౌడ్ ఇన్ GOMS నెంబర్ 15 డేటెడ్ 26th January 2009 ఈజ్ ఆప్షన్ 1 20 days, ఆప్షన్ 2 15 days, ఆప్షన్ 3 30 days, ఆప్షన్ 4 none. GOMS నెంబర్ 15 డేటెడ్ 26th January 2009 ప్రమోషన్స్ కు సంబంధించినది. ఈ జీవోలో ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో జాయినింగ్ టైమ్ ను 15 days గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 15 days అవుతుంది. Question number 26. The probationary period of a person appointed to any post in promotion by transfer is option 1 2 years, option 2 3 years, option 3 1 year, option 4 6 months. ప్రశ్నలో ప్రమోషన్ పోస్టులో ప్రొబేషన్ పీరియడ్ ఎంత అని అడిగారు. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 16 ఆఫ్ C(2) ప్రకారం ప్రమోషన్ పోస్టులో ట్రాన్స్ఫర్ ద్వారా అపాయింట్ అయితే ప్రొబేషన్ పీరియడ్ కాలాన్ని 1 year ఆన్ డ్యూటీ పీరియడ్ విత్ ఇన్ 2 years కంటిన్యూస్ సర్వీస్ అని తెలియజేయటం జరిగింది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 1 year అవుతుంది. Question number 27. State which of the castes came under STs with reference to the State and Subordinate Service Rules 1996 from the following: 1. Gadabas, 2. Bariki, 3. Bindla, 4. Yata. ప్రశ్నలో కింద ఇవ్వబడినటువంటి ఆప్షన్లలో ఏ కమ్యూనిటీ ఎస్టీకి చెందుతుంది అని అడిగారు. ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీకి చెందుతుందో ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని చివర షెడ్యూల్ 1 లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే గడాబాస్ అనేది ఎస్టీ కమ్యూనిటీకి చెందినదిగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 గడాబాస్ అవుతుంది. Question number 28. Appointment by agreement or contract specified in rule of AP State and Subordinate Service Rules 1996. Option 1. Rule 9 of AP State and Subordinate Service Rules 1996. Option 2. Rule 10 of AP State and Subordinate Service Rules 1996. Option 3. Rule 11. Option 4. Rule 12. AP State and Subordinate Service Rules 1996 లోని ఏ రూల్ లో అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ గురించి ఇవ్వడం జరిగింది అని ప్రశ్నలో అడిగారు. రూల్ 9, 10, 11, 12 లను మనం కంటెంట్స్ లో గమనిద్దాం. కంటెంట్స్ లో గమనించినట్లయితే రూల్ 9 లోనే అపాయింట్మెంట్ బై అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ అని ఇక్కడ మనం చూడవచ్చు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 రూల్ 9 అవుతుంది. Question number 29. According to which rule of AP State and Subordinate Service Rules 1996, all Indian services officers and APAS officers who post in the state services? Option 1 Rule 28, Option 2 Rule 27, Option 3 Rule 26, Option 4 Rule 25. ఈ ప్రశ్నలో ఏ రూల్ ప్రకారం ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఆఫీసర్స్ లేదా ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ ని స్టేట్ సర్వీసెస్ లోకి నియమించవచ్చు అని అడిగారు. ముందుగా మనం కంటెంట్స్ ని గమనిద్దాం. కంటెంట్స్ ని మనం పరిశీలించినట్లయితే రూల్ 27 లో AIS అలాగే అపాస్ ఆఫీసర్స్ ని స్టేట్ సర్వీసెస్ లో నియమించడం గురించి ఉన్నది. ఇదే విషయాన్ని మనం రూల్ 27 ను డీటెయిల్డ్ గా ఓపెన్ చేసి చూసినా గమనించవచ్చు. కాబట్టి ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 రూల్ 27 అవుతుంది. Question number 30. As per the AP State and Subordinate Service Rules 1996, the rule explain the procedure of confirmation of a service. Option 1 Rule 20, Option 2 Rule 21, Option 3 Rule 22, Option 4 Rule 23. ప్రశ్నలు
కన్ఫర్మేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొసీజర్ గురించి ఏ రూల్లో వివరించారు అని అడగడం జరిగింది. మనం ముందుగా కంటెంట్స్ ని గమనిద్దాం. కంటెంట్స్ ని మనం పరిశీలించినట్లయితే రూల్ 21 లోనే కన్ఫర్మేషన్ గురించి మనం చూడవచ్చు. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 2 రూల్ 21 అవుతుంది. Question number 31. State the rule under which seniority of a retrenched and reappointment person in AP state and subordinate service rules. Option 1 rule 33 of F, option 2 33 of G, option 3 33 of H, option 4 33 of B. ప్రశ్నలో రీట్రెంచ్డ్ మరియు రీఅపాయింట్మెంట్ పర్సన్ యొక్క సీనియారిటీ లెక్కించే విధానం గురించి ఏ రూల్లో తెలిపారు అని అడిగారు. ఇది డైరెక్ట్ గా కంటెంట్స్ లో మనకి ఎక్కడ కనిపించలేదు. కావున ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆధారంగా ఒక్కొక్క ఆప్షన్స్ ను మనం డీటెయిల్ గా ఓపెన్ చేసి చూసినట్లయితే జవాబు గుర్తించవచ్చు. ఆప్షన్స్ లో ఇవ్వబడినటువంటి 33 ఆఫ్ F, 33 ఆఫ్ G, 33 ఆఫ్ H, 33 ఆఫ్ B లను మనం పరిశీలించినట్లయితే 33 ఆఫ్ F లో రీట్రెంచ్డ్ ఆర్ రీఅపాయింటెడ్ పర్సన్ యొక్క సీనియారిటీ లెక్కించే విధానం గురించి ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 1 33 ఆఫ్ F అవుతుంది. Question number 32. State the GO under which Nagavamsam caste included in backward class group D. Option 1 GOMS number 50 dated 19th September 1996. Option 2 GOMS number 51 dated 19th September 1996. Option 3 GOMS number 53 dated 19th September 1996. Option 4 GOMS number 54 dated 19th September 1996. ప్రశ్నలో ఏ జీవో ప్రకారం నాగవంశం క్యాస్ట్ ని BCD లో చేర్చారు అని అడిగారు. వివిధ కులాలలో ఉన్న ఉపకులాల గురించి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లో చివరిలో ఇవ్వబడినటువంటి షెడ్యూల్ 1 లో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం GOMS నెంబర్ 53 డేటెడ్ 19th సెప్టెంబర్ 1990 ద్వారా నాగవంశం కమ్యూనిటీని BCD గ్రూప్ లో చేర్చడం జరిగింది. కావున ఈ ప్రశ్న యొక్క జవాబు ఆప్షన్ 3 GOMS నెంబర్ 53 డేటెడ్ 19th సెప్టెంబర్ 1996 అవుతుంది.